ప్రజ్వల్ సీడ్స్. సార్ నా పేరు సురేష్ కుమార్ అండి, మైదుకూరు న్యూ వీరబ్రహ్మేంద్ర సీడ్స్ అండ్ పెస్టిసైడ్ నుంచి మనము ప్రజ్వల్ సీడ్ వాళ్ళవి 903 మహి 903 వెరైటీ జీవి సత్రంలో నర్సరీలకు ఇచ్చామండి. ఇక్కడ వచ్చేసి వెరైటీ సూపర్గా ఉంది, పూర్తి తెలుపు కాయ, మన మైదుకూరు మార్కెట్కు అనుగుణంగా ఉంది. 14/9/24 తారీఖు ఇక్కడ ఈ తోటలోకి వచ్చాము. ఇది సెకండ్ కటింగ్, కాయ వచ్చేసి ప్యూర్ వైట్. భయ్యా, మీరు షాప్ తరఫున ఇచ్చారు కదా సార్, మీకు ఎలా అనిపించింది? సాటిస్ఫాక్షన్ ఉన్నారా? ఫుల్ సాటిస్ఫాక్షన్గా ఉన్నాం సార్. మేము కంపెనీ తరఫున దరిదాపున ఇప్పటికి 50 ఎకర్స్కి ఇచ్చాం సార్. ఏ రైతు దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ ప్రతి ఒక్క ఫార్మర్ దగ్గర నుంచి పాజిటివ్గానే ఉంది, నెగిటివ్గా లేదు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి. ఇంకా బద్వేల్ ఏరియా కూడా ఇచ్చాము, అక్కడ ఇంకా ఒక 1 మంత్ అబోవ్ పడుతుంది, అక్కడ కూడా ఫీడ్బ్యాక్ బాగా వస్తుందని నమ్మకంగా ఉన్నాం సార్. ఇప్పుడు మీ చుట్టుపక్కల మీ షాప్ నుంచి ఎన్ని ఊర్లకు వెళ్తుంది? ఇక్కడ నుంచి దరిదాపు అంటే ఒక కడప డిస్ట్రిక్ట్ మొత్తం మీద ఒక 50 విలేజ్ల దాకా మనము కవర్ చేస్తాం సార్. ఓకే, ఇక్కడ నుంచి. ఇప్పుడు మన సీడ్ ఎన్ని ఏరియాలు ఇచ్చారు మీరు? ఇప్పుడు వచ్చేసి దరిదాపున 10 కిలోలు ఇచ్చాం సార్. 10 కిలోలు ఇచ్చాము మన మైదుకూరు షాప్ నుంచి, న్యూ వీరబ్రహ్మేంద్ర సీడ్స్ అండ్ పెస్టిసైడ్ నుంచి. ఆర్టీసీ బస్ స్టాండ్ సార్ ఉండేది మంది షాపు, అక్కడి నుంచి ఒక 10 విలేజ్లకు ఇప్పుడు డిస్పాచ్ చేసాం సార్. ఫార్మర్స్కే డైరెక్ట్ ఇచ్చాము, ఫార్మర్స్కు కొద్దిగా నర్సరీ లెవెల్లో కొద్దిగా ఇచ్చాము. అంటే ఇక్కడ వర్షాభావం తక్కువ ఉంది కదా, ఇప్పుడు వర్షాలు ఎక్కువ పడలేదు కదా ఇక్కడ సార్. ఏరియాలో ఎలా ఉంది అంటే పంట ఎలా ఉంది? వర్షాలు తక్కువైనా ఇది 45 డిగ్రీస్లో కూడా మనం ఇచ్చి ముందుగా టెస్ట్ చేసాం సార్. కొంతమంది ఫార్మర్స్కు ముందు శాంపిల్ ఇచ్చి 45 డిగ్రీలలో కూడా కాయ చెడిపోవడం కానీ, తెలుపు తగ్గడం కానీ, కాయ ముడత రావడం కానీ, చెట్టు బాగా హెల్తీగా ఉంది, చెట్టు పూర్తిగా హెల్తీగా ఉంది. రైతు పూర్తి సాటిస్ఫై అయినాకనే మనకి ఇక్కడ వేస్తున్నారు సార్ ఫార్మర్స్. ఓకే, అదర్ వెరైటీ కాంపిటీషన్తో పోల్చుకుంటే చాలా బాగుంది వెరైటీ. వాళ్ళే ఫార్మర్స్ వచ్చి అడిగి తీసుకెళ్తున్నారు సార్. మీరు అనుకున్నట్టు ఎకరానికి ఎన్నిసార్లు కటింగ్ ఇచ్చు అంటారు ఈ తోటని? సార్ ఇక్కడ మైదుకూరు మార్కెట్ వచ్చేసి 13 డేస్ ఫస్ట్ కటింగ్, 55 డేస్, 60 డేస్ కటింగ్ అయిపోతుంది సార్. ఫస్ట్ కటింగ్ మధ్య ఇక్కడైతే కనుక 13 రోజులు ఉంచుతారు సార్. బద్వేల్ ఏరియా వచ్చేసి 16 నుంచి 20 రోజులు పెడతారు సార్, కటింగ్ మధ్యలో గ్యాప్ సార్. రైతులు అడుగుతుంటారు కదా మీకు మందులు ఏ కొట్టాలి ఏంటి అట్లా అడుగుతారు కదా సార్. అంటే మందులు తక్కువ పడినాయా ఎక్కువ పడినాయా రైతులకి ఎలా చెప్పారు మీరు? సార్ మన కాడికి అప్రోచ్ అయిన రైతులకు మనము పెస్టిసైడ్ పరంగా చాలా తక్కువ పడినాయి. మనకు ఇప్పుడు ఇక్కడ ఫార్మర్స్ తక్కువ సార్. మనకు పులివెందుల సైడ్ ఫార్మర్స్కు కొద్దిమందికి ఇచ్చాము. పులివెందుల సైడ్ ఫార్మర్స్ ఫుల్ హ్యాపీ సార్. వాళ్ళకు పెస్టిసైడ్ తక్కువ, మళ్ళా వచ్చి ఆర్డర్ మీద తీసుకెళ్తున్నారు వాళ్ళు సార్. తెగులు ఎలా ఉంది? తెగులు పూర్తిగా తెగుళ్ళకు అనుగుణంగా ఉంది సార్. తెగుళ్ళను తట్టుకుంటుంది, ముడత లేదు. కాయ గ్రోత్ కింద నుంచి ఉందా? కాయ గ్రోత్ కింద నుంచి ఉంది, కాయ మార్కెట్కు అనుగుణంగా ఉంది సార్. మేజర్ చెట్టు కాయలు కింద నుంచి వస్తున్నాయా? కొమ్మకి కాయలు చూసారా మీరు, గమనించారా? మన దువ్వూరు దగ్గర ఫార్మర్కి ఫస్ట్ కటింగ్కే 1 ఎకరా 40 సెంట్లకు వచ్చేసి 120 బస్తాలు అయినాయి సార్. 120 బస్తాలు, 120 క్వింటాలు అయినాయి. కాపు బాగానే వచ్చింది సార్. మీ షాప్ తరఫున కంపెనీ వాళ్ళు ఇచ్చిన తర్వాత మీకు సాటిస్ఫాక్షన్గా ఉందా? మాకు ఫుల్ సాటిస్ఫాక్షన్ సార్. షాప్ తరఫున మనం ఎంతవరకైనా కంపెనీకి చేస్తాం సార్. చెప్పచ్చు కంపెనీకి నమ్మదగ్గ కంపెనీ కంపల్సరీ 100% కంపెనీ నమ్మచ్చు సార్. మన ఈ వెరైటీని చూసి పండు మిరప దరిదాపున వచ్చి 50 కిలో పండు మిరప ఫార్మర్స్ తీసుకెళ్లారు సార్. మీ ఏరియాలో ఎక్కువ పచ్చి వేస్తారా, తేజ రకాలు వేస్తారా సార్? ఇక్కడ ఓన్లీ మైదుకూరు ఏరియా పచ్చిమిర్చి, జమ్మలమడుగు బెల్ట్ వచ్చేసి పండు మిరప సార్ టోటల్. ఓకే, పండు మిర్చి మరి తేజ కంపెనీ మన ప్రజ్వల్ సీడ్స్ వారిది తేజ రకాలు ఉన్నాయి కదా? తేజ మనం ప్రజ్వల్ సీడ్స్ తేజ వచ్చేసి 8888, 9999. అందుకు ఫార్మర్స్కి గట్టిగా ఈ పచ్చిమిరప చూసినాక దీని మీద కాన్ఫిడెంట్తో ఫార్మర్స్కి గట్టిగా చెప్పి ఇచ్చినాం సార్. ఓకే సార్, వాళ్ళ నుంచి ఏమైనా ఫీడ్బ్యాక్ ఉందా మీకు? ఇప్పుడు ప్రజెంట్ ట్రాన్స్ప్లాంటింగ్ అయింది సార్ అక్కడ, ఇంకా 2 months పడుతుంది సార్. ఓకే, మీకు ఫుల్ సాటిస్ఫాక్షన్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ప్రజ్వల్ సీడ్స్.